Daily. Taste the Daily. ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఇంటిక అమ్మవారు కొలువుదీరిన పాదగయకు 6 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. ఈ నిధులతో ఆలయంలో పిండ ప్రదాన భవనం, అన్నదాన భవనం, పుష్కరిణి అభివృద్ధి చేయనున్నారు. ఈ నిధులు రావడంతో ఆలయ దశ మారుతుందని చెప్తున్న ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జిల్లా పిఠాపురం అనగానే టక్కును గుర్తుకొచ్చే పేరు పిఠాపురం పాదగాయ క్షేత్రం, పురోహితిగా అమ్మవారి 10వ శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభ సంస్థాన దత్తుడు. ఇప్పుడు వీళ్ళందరితో పాటు మరో పేరు పవన్ కళ్యాణ్, పవనిజం. ఎందుకంటే ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడం, గతంలో 2 సార్లు ఓడిపోయి పిఠాపురంలో బంపర్ మెజార్టీతో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన శుక్రవారం రోజు ప్రకటన విడుదల చేశారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో దేవాలయాలు 19 దేవాలయాలకు 20 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఆయన ఇష్టపడే పురోహితిగా అమ్మవారి శక్తిపీఠం, కుక్కుటేశ్వర స్వామి ఉన్న ఆలయానికి 6 కోట్లు ఇచ్చారు. శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి 2 కోట్లు ఇచ్చారు, 8 కోట్లు. మిగతా 12 కోట్లు మిగిలిన 17 ఆలయాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ లో మరో 30-40 కోట్ల రూపాయలు తెచ్చేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయమన్నారు. ఇంజనీర్లు వచ్చారు. అది కూడా జీ తెలుగు న్యూస్ ప్రత్యేకంగా ప్రసారం చేయడం జరిగింది. ప్రస్తుతం 6 కోట్లు మంజూరైన పాదగాయ క్షేత్రంలో మనం ఉన్నాం. పాదగాయ అసిస్టెంట్ కమిషనర్ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అసలు ఎలాంటి ప్రపోజల్ పెట్టారు, పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారు అడిగి తెలుసుకుందాం. సార్, మొన్న ఇంజనీర్లు అందరూ వచ్చారు, నివేదికలు తయారు చేశారు, మీరు పంపించారు. మీరు ఒక ప్రాజెక్టు డీటెయిల్ రిపోర్ట్ తయారు చేశారు. ఈ 6 కోట్లతో ఏ పనులు చేయబోతున్నారు? ప్రస్తుతం ఆలయంకి వచ్చే ఈ దక్షిణ కాశీగా విరాళుతున్న ఈ క్షేత్రంలో అన్ని చోట్ల కూడా భక్తులు ఇక్కడికి గయాసుర పాదాలు ఉన్న క్షేత్రంగా, పాదగయ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పితృకర్మలకి వచ్చేవాళ్ళు ఎక్కువగా వారి యొక్క ఈ పిండ ప్రధాన క్రతువు నిర్వహణలో భాగంగా పుష్కరిణి కలుషితం అవడం, అదేవిధంగా వీళ్ళకి వేసవకాలంలోని వర్షాకాలంలో కూడా ఈ క్రతువు పిండ ప్రధానాల కార్యక్రమాల్లో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తున్నాయనే అంశం వారి దృష్టికి భక్తుల ద్వారాను, డిపార్ట్మెంట్ ద్వారాను చేరింది. వారందరూ కూడా అలాగే విధంగా ఎంతో మందికి అన్నదానం కూడా ఇక్కడ వారు వచ్చిన తర్వాత విపరీతంగా అన్నదానం స్వీకరించే వాళ్ళ యొక్క ఇబ్బందులను పరిగణలో తీసుకుని ఈ ప్రధానమైన అంశాలని ముందు సమస్యలు సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో స్టేజ్ 1లో భాగంగా ఈ పిండ ప్రధాన భవనం, అన్నదాన భవనము, కోనేరు శుద్ధి, అదేవిధంగా టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి వారు 6 కోట్లు కేటాయించినట్టుగా మీడియా ముఖంగా నిన్నే వారు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ పత్రికా ముఖంగా తెలియజేశారు. ఇవన్నీ కూడా ఈ క్షేత్ర మహావైభవాన్ని దిగ్విజయం చేసే భాగంగా ఉన్నంతలో భక్తులందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఇక్కడ ఆనందాన్ని మా ద్వారా వెలిపిస్తున్నారు. ఆ విషయం మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రి వారికి పత్రికా ముఖంగా మీ అందరి ద్వారా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంటే మీకు ఇచ్చిన 6 కోట్ల రూపాయల్లో 33% కామన్ గుడ్ ఫండ్ లో మనం మ్యాచింగ్ గ్రాంట్ కట్టాలి. ఆ నిధులు ఆలయానికి ఉన్నాయా? ఈ డిపార్ట్మెంట్ యొక్క విధి విధానాలను అనుసరించి అవన్నీ కూడా అందులో అంతర్భాగంగానే ఉంటాయి. దాని ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు అవన్నీ కూడా జరుగుతాయి. ఈ ఆలయం 2 ఎకరాల 86 సెంట్లలో ఈ ఆలయం పుష్కరిణి ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఎదురుగుండా ఉన్న ఈ హైవే కానుకుని 1 ఎకరంలో వసతి సముదాయం ఒకటి ఉంది. అదేవిధంగా మిగిలిన పార్కింగ్ ఏరియాకి కూడా ఈ ఆలయానికి ఉన్న 2 ఎకరాల 43 సెంట్లని త్వరలోనే పార్కింగ్ అనుకూలంగా చేయుటకు ఒక ప్రపోజల్ అయితే ఉంది. దాన్ని కూడా త్వరలో ఆచరణ చేయడానికి ఉన్నతాధికారులందరూ కూడా సూచనలు ఇచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన వెంటనే ఇక్కడ కొన్ని హామీలు ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంలో ఆయన దత్తపుత్రుడు అని పిలిచేవారు. ఇక్కడ పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత ఈ ఆలయంలో ఉన్న మన దత్తాత్రేయ స్వామికి దత్తుడిని, ఇదే పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభకి దత్తుడిని అని చెప్పి కౌంటర్ ఇవ్వడమే కాకుండా ఈ ఆలయాలు అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొదటి పేసుగా 20 కోట్లు 19 ఆలయాలకు ఇస్తే అందులో 6 కోట్లు ప్రధానంగా ఈ ఆలయానికి, 2 కోట్లు మరో ప్రధాన ఆలయం శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి ఇవ్వడం జరిగింది. ఈ 6 కోట్లు కోనేరు అభివృద్ధి, పిండ ప్రధానాల కోసం ప్రత్యేక భవనం, అన్నదానాలకు ప్రత్యేక భవనం ఎలా నిర్మిస్తున్నారు. ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా ఉన్నాయి. వాటికి కూడా ఆయన ముందు చూపుతూనే ప్రసాద్ స్కీమ్ ఏదైతే ఉందో మన జిల్లాలో అన్నవరం దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. అదే స్థాయిలో ఆయనకి కేంద్రంతో ప్రధాని మోడీతోటి
హోంమంత్రి అమిత్ షాతో ఉన్న మంచి సంబంధాల నేపథ్యంలోనే ప్రసాద్ స్కీమ్ లో ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ ఆలయాన్ని మరో కాశీగా ప్రధాని మోడీ కాశీని ఎలా అభివృద్ధి చేశారో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన పవన్ కళ్యాణ్ కూడా దీన్ని మరో కాశీగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా భక్తుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, పిఠాపురం పాదగాయి నుంచి.